ద్వార దర్శన టికెట్ల క్యూ లైన్ తొక్కిసలాటలో పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలకు చెందిన నెక్కంటి ధనబాబు తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు అక్కడి హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి, టీటీడీకి, మంత్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ధనబాబు భార్య సుబ్బలక్ష్మి ద్వారా విషయాన్ని మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. తిరుపతి కలెక్టర్, టీటీడీ ఈవోతో మాట్లాడి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సహాయం, పరిహారం అందించాలని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 3 లక్షల రూపాయలు, టీటీడీ నుంచి మరో 2 లక్షల రూపాయల చెక్కులు మంత్రి కార్యాలయానికి వచ్చాయి. ఆ పరిహార చెక్కులను మంత్రి రామానాయుడు స్వయంగా వెళ్లి బాధితుడు ధనబాబుకు అందజేసి పరామర్శించారు. ధనబాబు కుటుంబ సభ్యులు మంత్రి నిమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. మేము ఆ రోజు వచ్చాము అక్కడికి. మేము సార్ సీఎం గారు కూడా వచ్చారు. మేము కూడా హాస్పిటల్స్ అన్ని తిరిగాము. దగ్గర 10-30 పేషెంట్లు మేము కూడా. అంటే మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ అక్కడ ఉండగా తెలియలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత చెప్పారు చేసి మళ్ళీ ఆయన చెప్తే 5 లక్షల రూపాయలని అన్నాక మనం చేస్తాం. మీరు బిల్స్ ఉన్నాయి కదా, ఆ బిల్స్ కూడా అన్ని ఎంతైతే ఖర్చు పెట్టారో అంతా మనం ఇప్పించేస్తాం. అంటే ఆ రోజే మనకి చెప్తే మనమే హాస్పిటల్లో ఫ్రీగా చేయను, ముందు తెలియకపోతే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిల్స్ కూడా డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. ఇబ్బందిగా మన శివదేవుని చిక్కాల నెక్కంటి ధనబాబు గారు ఆ రోజు కుటుంబంతో వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అని చెప్పి తిరుపతి వెళ్ళినప్పుడు ఆ తొక్కిసలాట్లో మరి ఆ రోజే ఈయన తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో మరి వెంటనే మేము కూడా ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే మినిస్టర్స్ బాధ్యత చెప్పి ఎవరైతే తొక్కిసలాట్లో గాయపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించమని చెప్పడంతో నేను కూడా ఆయనతో పాటు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఈయన వేరే ఎక్కడో హాస్పిటల్లో ఉండడం, ఈయన అసలు గాయపడిన సంగతి కూడా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియజేయకపోవడంతో ఈ విషయం మన దృష్టికి రాలా. ఎప్పుడో అయిపోయిన 10 రోజులకి వాళ్ళ భార్య అదేవిధంగా కుటుంబ సభ్యులు నా ఆఫీస్ కాడికి వచ్చి ఇట్లా ఆ తొక్కిసలాటలో ఈ ధనబాబు గారు కూడా గాయపడ్డారు, ఆసుపత్రిలో ఉన్నారని 10 రోజుల తర్వాత చెప్తే వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ డిపార్ట్మెంట్ని కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి పంపించి వెరిఫై చేసుకొని మరి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చి ఏదైతే గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఆ రోజు టీటీడీ తరఫున కలెక్టర్ గారు వాళ్ళకి మంజూరు చేసిస్తే మళ్ళీ నేను లేదు ఆయన సివియర్ ఇంజర్ కాబట్టి అని చెప్తే మళ్ళీ కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్లీ మళ్ళీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇంకొక 3 లక్షల రూపాయలు ఆయన పవర్ను ఉపయోగించి ఆయన కూడా సాయం అంటే ఈ రకంగా 5 లక్షల రూపాయలు మరి ఈరోజు తిరుపతి నుంచి కలెక్టర్ గారు స్వయంగా